హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి. మేము ఒక 5కి లేచినామని వర్షం పడని వెయిట్ చేసినాం. అంతా రెడీ అయినాం, రైడింగ్ గేర్ వేసుకున్నాం. ఇది మన కంప్లీట్ అవుట్ఫిట్, రైడింగ్ గేర్. గ్లౌజ్లీగా బండి ఎక్కిన వాళ్ళు పెట్టుకుంటాం. అంతా ప్యాక్ అయిపోయింది, కిందకి వెళ్ళిపోవడం. మా బైక్కి లగేజ్ అంతా మౌంట్ అయిపోయింది, ఇక స్టార్ట్ అవ్వడమే. జై శ్రీరామ్. మనం ఇప్పుడు బట్టాలు వెళ్తున్నాం. ఆన్ ద వే మనం అటల్ టన్నల్ చూసుకుంటాం. మా వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు, వెళ్తున్నాం. పారా నడువురి. ఇదే నా ఫస్ట్ మోటో వ్లాగ్. చూద్దాం ఎట్లా వస్తుందో. వెనక లగేజ్ ప్యాక్ చేసారు. ఇప్పుడు మనాలి నుంచి మనకు 2 రోడ్లు ఉన్నాయి. ఒక రోడ్లో పోతేనేమో మనకు 50 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది. ఎందుకు ఈ రేంజ్లో 50 కిలోమీటర్స్ ఎక్కువ పెట్టుకొని పోవడని ఇట్లా పోతున్నాం. ఇదే మన మాల్ రోడ్ నుంచి దిగుతున్నాం ఇప్పుడే. కొత్తగా ఉంది రైడింగ్ గేర్ వేసుకొని నడుపుతుంటే అంతా. మా వాళ్ళు పోతురు, ఒకసారి బ్యాగులు చూడమంటున్నాను. బ్యాగులు కరెక్ట్ ఉన్నా ఏడు బ్యాగులు. రోడ్ మాత్రం దారుణంగా ఉంది. నెక్స్ట్ అటల్ టన్నల్ ఈ నుంచి ఒక 30 ఉంటుంది కావచ్చు, చూద్దాం. ఫస్ట్ టైం మోటో వ్లాగింగ్ చేయడం. అసలు ఇది యాక్చువల్గా ఇప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నా. ఏ ప్లేసెస్కి కరెక్ట్ పోయి వెళ్ళడం లేక తీయలేదు. పక్కన చూడండి రివర్ చూడండి, రోడ్ పక్కన ఎంత కూల్గా ఉందో. ల్యాప్టాప్స్ ఏందే మంచిదైంది. ల్యాప్టాప్ చేస్తాం అనుకున్నాం. ల్యాప్టాప్ చేస్తే మొత్తం ఈ వర్షానికి తడిచిపోయేది, ప్లస్ మళ్ళీ మౌంటింగ్ అప్పుడు దానికి ఏదో డ్యామేజ్ అయ్యేది. ఇప్పటికే ఎక్కడికి సోలాంగ్ వ్యాలీ 12, అటల్ టన్నల్ 20 ఉంది. అటల్ టన్నల్ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళే కలుద్దాం. ఈ రోడ్స్ మాత్రం అన్నీ గుంతలు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. నైటే ఫుల్ ట్యాంక్ చేయించినాం. ఇప్పుడు మనకు పోయే బాటల్ రోడ్లో అసలు పెట్రోల్ బంకే ఉండదు సరిగ్గా. నైట్ ఫుల్ ట్యాంక్ చేయించినాం. అబ్బా, అటు మౌంటైన్స్ మీకు కనిపిస్తుందో లేదని ఫుల్ సూపర్ ఉన్నాయి. అసలు కెమెరాలు అంతమా క్యాప్చర్ కాదు, కానీ కళ్ళతో చూస్తే వేరే ఉంది అసలు. మా వాళ్ళు ఇంకొస్తలేరు, పక్క నాకు చూద్దాం. మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. బ్రో బ్యాగులు కరెక్ట్ ఉన్నాయి. ఆ బ్యాగులు ఆగినట్టు అనిపించలేదు, చూసిన. అటల్ టన్నల్ కాడ దిగుదాం. అటల్ టన్నల్ మ్యాప్సా? స్టేట్ రోడే ఉందిగా, దారిలో పెడతారు. పా రాళ్ళు ముందు పోవాలరా, నన్ను ముందు పంపుతున్నావు. చూడండి మా వాళ్ళకి స్టార్ట్ అవుతలేదు. వాడేసి చూడండి. పూరా ముందు పోరా. ఇప్పుడు మావాడు ముందు పోరా అంటే వెనకనే పోతాడు. థర్డ్ గేర్లో ఓనిస్తున్నా. ఏందో గేర్ డౌన్ చేసిన ఇప్పుడు క్లియర్ అవుద్ది. ఈ రూట్లో ఎంత ల్యాండ్ స్లైడ్స్ అయితే ఇప్పుడు మనం పోయే స్పిటి వ్యాలీ రూట్లో. చూద్దాం. ఇక్కడ అన్ని మనాలికి అన్ని టూరిస్ట్ ప్యాకేజీలు పట్టుకొచ్చి ఇట్లాంటి టెంపో వాళ్ళ దింపిస్తారు. దింపి వాళ్ళని ఏందో ఒక 2-3 ప్లేసెస్ చూపిస్తారు. ఏం లేదు, రూమ్లో ఉంచుతారు. అక్కడ క్లోజ్ ఉంది, అది ఉంది, ఇది ఉందని. లోకల్స్ని అడిగిన నేను అదే చెప్పారు.
నార్త్ ఇండియాలో నేను దాదాపు సౌత్ ఇండియాలో దాదాపు అన్ని స్టేట్స్లో బైక్స్ నడిపిన. నార్త్ ఇండియాలో ఫస్ట్ స్టేట్ నడపడం. నార్త్ ఇండియాలో నేను తిరిగింది 2 స్టేట్స్ అనుకోండి. ఏది యూపీ అంటున్నా, యూపీ అది వారణాసి వెళ్ళిన. అక్కడ బైక్ నడిపే స్కోప్ లేదు. అక్కడ 4-5 డేస్ వెళ్ళిన ఒక్కరిని, సోలో ట్రిప్. ఇప్పుడు వీళ్ళు రాకపోతే ఎటో ఒక సైడ్ పోతా అనుకున్నా, ఇక వీళ్ళు పోదామని చెప్పారు, పోతున్నాం. కానీ బాగుంది కూల్గా. లగేజ్ నాదానికి 2 బ్యాగులు కట్టినాం, ఇంకో బ్యాగ్ కట్టలేదు. అది మా ఆవిడ వెనకేసుకున్నాడు పాపం, చాలా బరువు ఉంది అది. నేనేం చేస్తా, నేను చెప్పిన నేను ఇవ్వని బండి ఎక్కరా, దాని నాకే అని చెప్పిన. వాళ్ళే ఆ బండి తీసుకున్నారు, ఇద్దరే వాళ్ళు షిఫ్ట్ అవుతారు అన్నట్టు. నా హెల్మెట్ కరెక్ట్ లేదు యాక్చువల్గా. ఇది అటల్ టనల్ దగ్గర ఆగినప్పుడు సెట్ చేసుకోవాలి. అసలు ఇది జారుతుంది కిందికి, లేకపోతే లోపల ఏమన్నా క్లాత్ పెట్టి చూద్దామా, జుగాడ్ చేద్దాం, ఒక జుగాడ్. ఈ మోటో బ్లాగింగ్ కానీ బైక్ రైడింగ్ కానీ చిన్నప్పుడు ఏంది, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, ఇంటర్ ఫస్ట్ ఇయరా హాస్టల్ పోయి వచ్చేసరికి హాలిడేస్ ఇచ్చారు. వచ్చేసరికి మా తమ్ముడు మోటో బ్లాగింగ్ వీడియో చూస్తారు, ఎవరు బయ్యాసర్ని యాదవ్ది. అప్పుడు చూసినట్టు అప్పటి నుంచి ఇద్దరం కలిసి చూడడం స్టార్ట్ చేసినాం. అటల్ టన్నెల్ 21. అరే ఇప్పటిరాక 20 ఉండే, ఇప్పుడు 21 అయింది రా అయ్యా. ఇంతే స్పీడ్లో పోవాలి, ఎక్కువ పోవద్దు ఈ వెదర్లో, ఈ రోడ్స్లో. ఎంతకంటే ఎక్కువ స్పీడ్ పోతే కష్టం, స్కిడ్ అయితే పడతాం. ఓ ఇంకో రైడర్, ఇంకొకరు. ఏంది డిఫెన్స్ అట. అసలు ఈ రోడ్లల్లో వీళ్ళు చాలా మంచిగా నడపాలి, అంతా ర్యాష్గా నడుపుతారు డ్రైవర్స్. అంటే మనకు అక్కడ మన కల్చర్ చూసి ఇక్కడికి వచ్చి చూస్తే అట్నే అనిపిస్తుంది కావచ్చు, కానీ మీద చూడండి ఆ కొండ ఫాగ్ తోటి ఎట్లుందో. మేబీ వీడియోలో రికార్డ్ అవుతలేదు కావచ్చు. ఉంది ఆట గేర్ పడ్డది. అసలు హిమాలయన్ నడుపుడు ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు హంటర్ క్లాసిక్ నడిపిన, ఈ ఆరీలో హిమాలయన్ నడుపుడు ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ మేము ట్రిప్ ఎంతమంది ప్లాన్ చేసినామంటే 8 మెంబర్స్ చేసినాం. ఇక్కడికి కాదు, లొకేషన్ వేరు, డెస్టినేషనే వేరు. 8 మంది చేస్తే 3 అయినాం. లాస్ట్ 3 డెస్టినేషన్ కేరళ అనుకున్నాం. కేరళ ఏం పోతాం అనుకొని ఇటు స్పిటి వచ్చేసినాం. అరే పైన కొండ, పక్కన టెంపుల్, శ్రీరాముడు టెంపుల్. అందరు లోకల్స్ ఎక్కడెక్కడికో పనులకు వెళ్తారు, వీళ్ళంతా తట్టలు పట్టుకొని ఉన్నారు. మనం అట్లాంటి చీచం బ్రిడ్జ్ క్రాస్ చేస్తాం రేపు. మనం ఇదే రూట్లో వచ్చినాం ఢిల్లీ నుంచి రాంగా. నేను మార్నింగ్ లేచి చూడంగా ఇది కనిపించిన ఈ రూట్ నేను లేచి చూసిన మార్నింగ్ 5కి అట్లా. ఆ రోజు 5కి మంచి సన్లైట్ బాగుండే. ఇప్పుడు అంతా వర్షం చేయబట్టి అంత ఫాగ్ ఉంది. కానీ మొత్తానికి అన్ప్లాన్ ట్రిప్సే బెటర్ బాయ్స్ ఆర్ గాయ్స్, ఎట్లయినా కానీ. ఇది చూడండి కొండ ఎక్కడం అంతా. ఇది దించినప్పుడు ప్యాక్ అయినాయి మొత్తం బస్సు. చూడండి అటు కొండలు, ఇటు పైకి ఎక్కుతున్నాం. ఎంతమంది పాకున్న కొండే ఎక్కుతున్నాం. రోడ్ల మీదనే ఆవులు అన్నీ ఉన్నాయి. ఒక్క నిమిషం, గ్లౌజ్ పెట్టుకోవడం మర్చిపోయినా. ఇక్కడ మొత్తం కొండల పైన ఈ ఆవులు చూడండి. నాకు తెలిసి ఇక్కడ నడిపినాడు ఎక్కడైనా నడుపుతాడు బండి. మా వాళ్ళు నా కోసం వెయిట్ చేశారు. రండి బాస్. సోలాంగ్ వ్యాలీ ఇక్కడ నుంచి దాదాపు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందంట. మరి మనం పోయే దారి మధ్యలో ఉంటుంది. అటల్ టనల్ ఒక 17 ఉంటుంది కావచ్చు.
పక్కనే అంతా మనం కొండలు ఎక్కే పోతున్నాం. మనం పైకి వెళ్ళిన కొద్ది అర్థం అవుతుంది మనకు ఆల్టిట్యూడ్ పెరుగుతున్నట్టు. ఇంకా దానికి తోడు వర్షం ఈరోజు ఫుల్ మార్నింగ్. మనలాగా అదృష్టం బాగుండి ఇప్పుడు కొడతలేదు, హారన్ కూడా కొడతలేడు ఇప్పుడు కూడా. మా వాళ్ళు లేరు అసలు, కనిపిస్తలేరు మిర్రర్లో. వస్తుర్రు వెనక. సోలాంగ్ వ్యాలీ దాబా అంట. ఈ జాబులు ఇవన్నిటికంటే ఇక్కడ ఒక హోటల్ అని రిసార్ట్ కానీ పెట్టుకున్నాం అనుకో చాలు. చాలా పెద్ద ప్లేస్ కదా. ఇక్కడ నుండి కాదు, ఫారెన్ నుండి వస్తారు ఒక్కొక్కరు. హెల్మెట్ సెట్ కావాలి. హెల్మెట్ని అటల్ టన్నెల్ వేయడంలో ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఎవరితోటైనా. చాలా వరస్ట్ ఉంది ఇది. అసలు నిన్న పెట్టుకున్నప్పుడు బాగానే అనిపించింది. ఇక అమ్మాయిలు బాగా నడుపుతారు బైక్స్, ఇంకా అబ్బాయిలకంటే ఒక్కొక్కడు చాలా ర్యాష్. అమ్మాయిలు ఏంటంటే భయం కొద్ది మంచిగా నడుపుతారు. అద్దం కూడా కరెక్ట్ లేదు, ఒకటి రైట్ సైడ్ది, లెఫ్ట్దే కరెక్ట్ ఉంది. హారన్ సరిగ్గా కొట్టట్లేదు ఎవడు. ఇంకేం ఎక్కుతాం రా కొండలు. ఇదా పోదామా పోదామా? సరే సరే. సోలాంగ్ వ్యాలీ అదని చూపెట్టిండు, దారిలేదు అంటుండు. ఏం సంఖ్యాడు మా వాడు. దారి ముందు నుంచి ఉందని చూద్దాం. అసలు ప్లాన్ చేయలేదు, ప్లాన్ చేయండి ఇంత పర్ఫెక్ట్ అంటే ఇప్పటివరకు పర్ఫెక్ట్ అయింది, స్మూత్గా సాగింది. ఇప్పటి నుంచే కొంచెం చూడాలి. ఈ రోడ్స్లో ఫాగ్ స్టార్ట్ అయింది. రోడ్స్లో అరే ఇంకా పైకి వెళ్ళొద్దురా నాన్న. ఈ అమ్మ వెళ్తే ఫాగ్లా కష్టం. ఈ ఫాగ్ అంటే మేనేజ్ చేయొచ్చు. ఒక 100 మీటర్స్ దాకా కనిపిస్తుంది ముందు, తర్వాత కనిపించట్లేదు. కెమెరాలో కనిపిస్తుంది, కళ్ళకి కనిపిస్తలేదు. ఈ స్పిటి వ్యాలీ లేకపోతే లే లదాఖ్ ఇవన్నీ వాళ్ళ డేంజరస్ రోడ్స్, ఇవన్నీ సింపుల్ కాదు. ఇక్కడ నుంచి ఎంత ఉంది అటల్ టన్నల్? 11 కిలోమీటర్స్. మనం ఇప్పుడు 10 కిలోమీటర్స్ వచ్చినాం రూమ్ నుంచి, అంతే. ఈ రోడ్ల మీద ఇంతే రావాలి. కానీ ముందొక బైక్ పోయింది. వాళ్ళు అప్పటి నుంచి మెల్లమెల్ల పోతారు. క్రాస్ చేస్తే బాగుండదు, అంత ఎట్లుండదు అని క్రాస్ చేయలేము. మనం ఎంతసేపు అని మెల్లగా పోతాం వాళ్ళ కోసం. బట్ రోడ్ మాత్రం ఇక్కడ బెటరే ఉంది. ప్లస్ మళ్ళా ల్యాండ్ స్లైడ్స్ కాకపోతే అదే హ్యాపీ. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంట. ఇక్కడ ఎవరు తాగుతారు రా అయ్యా, ఉంటారు తాగేటోళ్ళు ఎక్కడైనా. బట్ తాగి గీత దూరం వస్తాడు ఎవడన్నా, తాగటే పడిపోతాడు. అటల్ టన్నెల్ తర్వాత మనకు ఇక మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ ఏం లేవు అనుకుంటా. డైరెక్ట్ బాటాల్ టు చంద్రతాల్ లేక్ వెళ్ళాలి. చంద్రతాల్ లేక్ వెళ్ళడం అంటే ఇప్పుడు కష్టం, అంటే రిటర్న్లో చూసుకుందామని ప్లాన్ వేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చంద్రతాల్ లేక్ రోడ్ అని మొత్తం చాలా రోడ్ దారుణంగా ఉంటుంది. ఎట్లా అంటే ఆఫ్ రోడింగ్ కంటే ఆఫ్ రోడింగ్, అర్థం చేసుకోండి. ఆ రోడ్లో ఈ వర్షం నీళ్లకు ఎట్లా పోతాం? ప్రాజెక్ట్ యోజాక్. మొన్న ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఫాగ్ చూడాలి అని సడన్గా చూసి పొల్యూషన్ అనుకున్నా. మనం ఒక టన్నెల్కి ఎంటర్ అవుతున్నాం. చిన్నది టన్నెల్ అంటే టన్నెల్ అనొచ్చు. ఒక ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవుతాయని ఇట్లా కట్టిరట. ఇక్కడ ఒక చూసిన నేను రాంగా ఈ ఏరియాలో బాగా మొత్తం ఈ రోడ్ అంతా డిస్టర్బ్ అవుతుందని ఓన్లీ ఈ పార్ట్ వరకు కట్టిరు. అటల్ టన్నెల్ లేకముందు ఈ రోహతాంగ్ పాస్ పోవడానికి దాదాపు ఒక 100 కిలోమీటర్స్, 100 లోపే బాగానే కిలోమీటర్స్ కొండ చుట్టూ తిరిగి వచ్చేదంట. ఇప్పుడు ఆ అటల్ టన్నెల్ వల్ల కొంచెం అటు క్రాస్ చేయడానికి వీలవుతుంది. మనం కూడా లైట్స్ ఆన్ చేద్దాం, ఎందుకైనా మంచిది. ఫాగ్ ఎట్లుందంటే
నాకు కారు ఉందా, కారు వరకే కనిపిస్తుంది, కారు తర్వాత ఏం కనిపిస్తలేదు. అందుకే వెళ్ళా కార్ని ఫాలో అవుతున్నా. మనసు ఉంటే మార్గం ఉంటుంది బ్రో, అంతే. రోడ్కి ఇటు సైడ్ ఉంటే కొంచెం బెటర్, ఎందుకంటే అటు సైడ్ ఉంది కదా, స్లైడ్స్ అయినా తొందర. పక్కన స్లైడ్ అయింది, ల్యాండ్ స్లైడ్ ఇంతకుముందు. అది ఈరోజు మార్నింగ్ అయినట్టుంది. ఈ ఫాగ్ ఏందో కత్తి ఏందో అర్థమవుతలే. ఏం కాదు, మనం అసలు అడ్వెంచర్కే రెడీ అయినప్పుడు దీనికి భయపడాల్సిన అవసరం లేదనుకోండి. ఇంత ఫాగ్ నేను చూసింది ఎక్కడ అంటే మన చిక్మంగళూరులో చూసిన. ఇంకా మనం కాజావత్ ఉంటుంది మనకు పండగ, ఎంత చలో. ఇక్కడ కొంచెం ఫాగ్ తక్కువైంది. గుర్రాలు చూడండి, గుర్రాలు ఇవన్నీ నార్మల్ గుర్రాలా, ఏ గుర్రాలు అర్థమవుతుంది. అమ్మా ఇవి పెంచుకునే గుర్రాలే, కానీ మన ఊర్లలో బర్రెలు ఆవులు ఎట్లున్నాయి కదా, అన్ని గుర్రాలు అట్లా తిరుగుతున్నాయి. ఇది లియోపార్డ్ ట్రోన్ జోన్ అటు. ఇక్కడ చిరుతలు ఉంటాయట. ఒకసారి వచ్చిపోమ్మా చిరుత. ఇది పొద్దున పడ్డది ల్యాండ్ స్లైడ్. అరే ఎక్కడికో కింది లోయ నుంచి పక్కనే చెట్టు. ఇది ఎంత లోతుందో ఏందో. సిడార్ ట్రీస్ అంటారు వాటిని. నేను ఇన్ని రోజులు పైన్ ట్రీస్ అని అనుకున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలిసింది అవి అట్లాంటి చెట్లని సిడార్ ట్రీస్ అంటారని. క్రిస్మస్కి ఇట్లా డెకరేట్ చేస్తారు కదా ట్రీస్, సేమ్ అట్లే ఉన్నాయి. అవి ఈ ట్రీస్ అయినా కాదో నాకు తెలియదు, బట్ నాకు అది చూసిన వాళ్ళు అదే గుర్తొచ్చింది. ఓకే, మేనేజబుల్. ఇప్పుడు మనం ఎంత హైట్లో ఉన్నామో నాకు అర్థమవుతలేదు. మన అటల్ టనల్ దగ్గరికి పోతే అర్థమవుతుంది కదా. ఇప్పుడు స్ట్రేట్ వెళ్ళి అటు రైట్ సైడ్ తిరుగుతున్నాం, ఆ కొండ ఎక్కుతున్నాం. ఎట్లుందనే మనం తిరుపతి ఎక్కుతాం కదా, తిరుపతి కొండలు సేమ్ అట్లనే ఉంది. ఇది వర్షం కాదు, ఫాగ్లో ఉంటాయి కదా వాటర్ పార్టికల్స్, అవి తగులుతున్నాయి ఫేస్కి. ఫుల్ క్లోజ్ చేస్తే కనిపించేది, అందుకే క్లోజ్ చేయలే. క్లాత్ పెట్టుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్. అది పడేసినా పర్లేదు కానీ పెట్టుకొని తుడుచుకుంటూ ఉండాలి. అది క్లాత్ బయట తడుస్తుంది. ఏం చేయాలి, రైడింగ్ జాకెట్లో పెట్టుకొని సెట్ చేయాలి. రోడ్ బ్లాక్ అయినట్టుంది, వీళ్ళు తీయడానికి వచ్చి ఇక్కడ ఇప్పటిదాకా చీజ్ క్లీన్ చేసినట్టున్నారు. ఇది అటల్ టన్నల్, ఇంకా 5 కిలోమీటర్స్ ఉందిరా అయ్యా. లారీకి ఏమో అయింది. అటల్ టన్నల్ 4 కిలోమీటర్స్ ఉంది నుంచి. రాహుల్ డ్రైవ్ చేస్తుండ. మళ్ళీ ఎప్పుడు చేంజ్ చేసుకున్నారా, మధ్యలో చేంజ్ అయ్యారు కదరా. ఇక అమ్మ అటల్ టన్నల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అటల్ టన్నల్ వస్తుంది, ఇక్కడ క్రౌడ్ ఉంటుంది చూడండి. ఎట్లా అంటే ఇప్పుడు వర్షం పడుతుందిగా, వర్షం ఉండని, వాన ఉండని, స్నో ఉండని, ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ సీజన్లో వెళ్ళాలన్న ప్లేస్ కాదు ఇది. మనాలి ఏ సీజన్లో స్పెషాలిటీ ఆ సీజనే. ఇంకా 4 కిలోమీటర్స్ అంటే ఎన్ని మలకలు తిరగాలో ఈ రోడ్లో. నేను మ్యాప్స్లో చూసి అనుకున్నా, నేను ఏమనుకున్నా సేమ్ హైట్లో కావచ్చు, ఇట్లా రోడ్ కరెక్ట్ లేక ఇట్లా అయిందనుకున్నా. ఇక్కడికి వచ్చి చూస్తే పెద్ద గుండె ఎక్కడం ఉంది. అట్లాంటి నేను చెప్పినాగా చిక్మంగళూరు అని. చిక్మంగళూరు పోయినప్పుడు ఏమైందంటే బస్సు ఎక్కినాం. అప్పుడు బైక్ సామన్నా బస్సు ఎక్కినాం. బస్సు ఎక్కితే ఆ బస్సు నైట్ టర్నింగ్స్ తెప్పిస్తే నేను ఏమనుకున్నా, ఈ బస్సు దిగితే చాలు, బతుకుతే చాలు, బతికి బట్టగలిగితే చాలు అనుకున్నా. అంత భయమైంది తెలుసా. కక్కొచ్చుడు నా ఫ్రెండ్స్ వచ్చాడు. నా ఫ్రెండ్స్ అయితే నేను కక్కుతా అని నాకు మొత్తం ఏంది కవర్ పట్టుకున్నారు ముందు, అంత అయింది. అది చాలా నాకు అసలు బస్సు జర్నీయే సరిగ్గా పడది. అంటే స్లీపర్ బస్ అంటే అలవాటు అయిపోయి స్టేట్ వెళ్తే ఏం అట్లా క్రాసింగ్ వెళ్తా అయింది. 2 కిలోమీటర్స్ టు అటల్ టన్నల్. కొంచెం ఎగ్జైటెడ్ ఉంది, చాలా భయం అవుతుంది. ఎందుకంటే ఈ వర్షము ఇక్కడ ఇట్లా మనం అక్కడ అటల్ టన్నల్ దాటిన వల్ల కొంచెం రోడ్ వేరే ఉంటుంది. అది ఎట్లా అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా ఘాట్ రోడ్ కొంచెం ఉంటుంది, ప్లస్ ల్యాండ్ స్లైడింగ్స్ అవుతాయి, ప్లస్ ఇంకేంది మన దాన్ని ఏమంటారా, రోడ్ సరిగ్గా ఉండదు అని వస్తలేదు. హైవే టన్నల్ ఆఫ్ ద వరల్డ్ ఎబో
10,000 feet ఎబో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ లాంగెస్ట్ హైవే టనల్ ఆఫ్ ఇన్ ద వరల్డ్. మా వాళ్ళేరు ఇంకా అసలేరు కాన్స్టెంట్ స్పీడ్ పెట్టుకోవాలి. వాళ్ళు ఏంది ఒక్కొక్కసారి మారుతుర్రు. బ్రో కూడా రికార్డ్ చేస్తుంటారు ఫోన్లోనే. బ్రో మనం చేయాలని అనుకుంటే మనకు యాక్సెసరీస్ ఇదేం అవసరం లేదు, మన దగ్గర ఉన్న వాటితో తీయొచ్చు. ఇవి ఏంటి ఆవులు ప్లస్ ఆవులు అన్నీ. ఇప్పుడు మనం అప్రోచ్ అవుతున్నాం అటల్ టన్నల్. ఏంది తిందామంటుండు మా వాడు. ఇడ తిందాం. ముందు ఉంటాయా? ముందు లేవా? ముందు ముందు లేవా బ్రో? ముందు లేవా? అటల్ టనల్ వస్తుంది. మోటరబుల్ రోడ్ 10,000 feet హైట్ పైన ఉన్నాం బాయ్స్ మనం. నీ అబ్బా ఎక్స్పెక్టింగ్ ఇంకా ముందు తినే ఉంటే బెటర్. అక్కడ చాలా మంది ఉన్నారు, టైం పడుతుంది మనకి. ఇప్పుడు ఐ వాంట్ బట్ యూ లెటర్. అటల్ టన్నల్ స్టార్ట్ అయ్యి దీని నుంచి నుంచి అటల్ టన్నల్ స్టార్ట్ అయ్యిద్ది. ఇప్పటిదాకా ఫోటోలు దిగినాం, ఇంక ఎంటర్ కాలే. ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతాం. ఇది వరల్డ్ లార్జెస్ట్ టన్నల్, అబౌట్ 10,000 feet హైట్. ఫుల్ ఎక్సైటింగ్ ఉంది. అటల్ టనల్ రోహ్తాంగ్ సౌత్ పోర్టల్. ఇది అటు నుంచి వస్తే ఏమంటారు, నార్త్ అంటారా తెలియదు. నో స్టాపింగ్, డో నాట్ లిటర్. వీడియో రికార్డ్ అవుతుందేమో తెలియదు కానీ మస్తుంది. ఇన్సైడ్ స్పీడ్ లిమిట్ ఏమన్నా ఉందా ఇక్కడ? లేదు కదా. 40 40 కంటే ఎక్కువ పోతున్నాం మనం. 40 ఎగ్జాక్ట్ 40 పోదాం. ఇది నేను అంతకుముందు ఎక్కడ అంటే ఎవరి మోటో బ్లాగ్ గుర్తులేదు కానీ చూసినప్పుడు అనుకున్నా లోపల ఎట్లుంటుంది ఏందని. ఇంత పెద్ద టన్నల్, వరల్డ్స్ లార్జెస్ట్ టన్నల్, అబౌట్ 10,000 feet హైట్ అంట. కానీ ఇందులో మాత్రం చాలా కూల్గా ఉంది, ఎందుకంటే కొండ కిందికి వెళ్ళి కదా, దానివల్ల మొత్తం టెంపరేచర్ చాలా లో ఉంది ఇందులో. దాంతో పోలిస్తే బయటతో పోలిస్తే ఇందులో ఇంకా 3-4-5 degrees తక్కువనే ఉంటుంది, అంత కూల్ ఉంది. ఇప్పటిదాకా ఫొటోస్ దిగడానికి గ్లౌజెస్ తీస్తే అరే లిమిట్ రా, స్పీడ్ లిమిట్ 60. ఓకే పెరిగిందిలే. ఇప్పటిదాకా గ్లౌజ్ తీసే చేతులు ఇట్లా మొత్తం దగ్గరికి అనొస్తలేదు, అంత చలి ఉంది ఇక్కడ. చూద్దాం ఇక. జస్ట్ వెళ్తున్నాను. ఇక్కడ మధ్యలో ఎందుకు ఆపిర్రా అయ్యా? మనం కూడా 60 లిమిట్ ఉంది. వెహికల్స్ లేనప్పుడే ఈ చాయిస్ వాడుకుందాం, ఈ స్పీడ్ లిమిట్. తర్వాత మనం ఎట్లా 10-20 పోవాలి రోడ్లా, అదే ఆలోచిస్తుంటే భయం అవుతుంది. ఏంది ఇంతనా అని. పొద్దున్న నుంచి అయితే మేము ఏం తినలేదు, జస్ట్ వాటర్ తాగినాం. ఎందుకంటే మళ్ళీ తర్వాత వర్షం పెరిగితే ఎట్లా అని చూసినాం. ముందేమన్నా స్టాప్ తీసుకొని తాగాలి, సారీ తినాలి. 7 కిలోమీటర్ ఉందా ఇంకా టన్నెల్? ఒడ్డు అమ్మ.
మెయింటైన్ స్పీడ్ లిమిట్ 60. మనకేం ప్రాబ్లం లేదులే, మనం 40 పైనే పోతున్నాం. మా ఇంట్లోకి తెలియదు బండి రోడ్లలో నడుపుతున్నా అని. తెలిస్తే ఏమనుకుంటారు, తిడతారు. ఏమనుకున్నాడు ఏముంది, అవసరమా అంత దూరం అని. ఏదైనా మన సేఫ్టీ గురించే. కానీ ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది ఈ నుంచి. అంటే మనకి ఇంకా ఎంత 95 కిలోమీటర్స్ ఈరోజు మేము పెట్టుకున్న డెస్టినేషన్ బాతాల్. ఇప్పటికీ మేము ఒక 30 వచ్చినాం అనుకుంటున్నాను రూమ్ నుంచి. ఇంకొక 60 కిలోమీటర్స్ వెళ్ళాలి. మెల్లగా చిన్నగా పోయినా పర్లేదు, కానీ పోవాలి, వెళ్ళపోవాలి. ఇప్పుడు టన్నెల్ ఉన్నప్పుడు వర్షం ఎంత కొట్టినా మనకి ఏం కాదు. టన్నెల్ బయటకి వేయడం కొట్టవద్దు. వచ్చి ఇక్కడ బయట కెఫే దగ్గర ఆగి, కెఫే అంటున్నా, బండి దగ్గర ఆగి తింటున్నాం. పొద్దున్న నుంచి ఏం తినలే కదా. చూడండి లొకేషన్ ఎట్లా ఉందో. అన్ని కొండలు. ఇక్కడ పైన వైట్ వైట్ కనిపిస్తుంది కదా, అంతా స్నో. అది అటల్ టన్నెల్ చూస్తారా? అటల్ టన్నెల్ ఇది నార్థన్ పోర్టల్. అటు మనం ఇప్పుడు అటు వెళ్ళాలి కాజాకి. చూద్దాం ఎట్లుంటుందో. అయిపోయింది ఇప్పుడే. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ చేసినాం. బాగానే నేను మళ్ళీ తినాల్సిన అవసరం లేదు. సాయంత్రం రాక స్టార్ట్ అవుతున్నాం అటల్ టన్నెల్ నుంచి. నెక్స్ట్ స్టాప్ మనకు ఏంటిది రాది, బాటల్ రాకి వెళ్తాం. తర్వాత సిచ్యువేషన్ బట్టి చంద్రతల్లికి వెళ్తాం, అలా చూడాలి. లగేజ్ మొత్తం నా దానికి పెద్ద బ్యాగులు పెట్టినాం. ఇటు పంపు పెట్టినాం. ఇది టూల్ కిట్ పైనది. మావాడు బ్యాగ్ వేసుకున్నాడు. మేము స్టార్ట్ అవుతాం. ఇప్పటికే లేట్ అయింది. చూడండి ఈ రోడ్స్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం దిగడం ఉంటుంది, కొండ దిగడం ఉంటుంది. ఇప్పుడు లగేజ్ బాగుంది. బండేజ కదులుతలేదు ఈ లగేజ్కి. అది తాగు. లగేజ్ కరెక్ట్ ఉందా? వెనక స్ట్రేట్ ఉందా లగేజ్? చూడు. నాకు ఇక్కడ కూర్చోవస్తలే పప్పుని కొన్ని. ఇప్పుడు కీ ఫ్యాన్ స్టే అంట. ఇక్కడ స్టేస్ కూడా ఉన్నాయా? ఈ రోడ్స్ కానీ ఈ హిల్స్ కానీ అందమైన యూట్యూబ్లో ఇష్టం. ఇప్పుడు నా కళ్ళతోటి చూసేసరికి వేరే అనిపిస్తుంది. మా వాళ్ళకి చెప్తా రోడ్ మంచిగా ఉన్నప్పుడే కొట్టేద్దాం. తర్వాత గ్లౌజులు తీసిన. ఇప్పుడు ఇడే చల్లేమేం లేదు, కొంచెం సన్నగా అనిపిస్తుండు. మరి చూద్దాం. వీడియో ఇస్తుండే అంటున్నాడు, లొకేషన్ చూస్తుండు. ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ ఒక 55 కిలోమీటర్స్ తర్వాత ఉంది. ఈ రోడ్లో 55 కిలోమీటర్స్ అంటే నార్మల్గా 150 కిలోమీటర్ అన్నట్టు. ఈ క్రాసింగ్స్ మధ్యలో, దీని మధ్యలో. కానీ బాగుంది ఈ రూట్ అంతా. ఇంతకుముందు బెంగళూరు ఉండే కదా, బెంగళూరు పోగా ప్రతిసారి నేను హైవే నుంచి పోగా రైడర్స్ ఇట్లా పోయేటోళ్ళు. ఇట్లా పోతే వాళ్ళని చూసి సరే నేను ఎప్పుడు పోతా అనుకునేటోని. ఇప్పుడు పోతుంటే వేరే అనిపిస్తుంది. అక్కడ పంటలు పండిస్తున్నారు అక్కడ కింద రైట్ సైడ్లో. కొండలు కదా అక్క, పండించిందే బెటర్. చెట్లు పెట్టాలి. చెట్లు పెట్టకపోతే లేకపోతే అంత ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. అదొక టైప్ ఆఫ్ టెక్నిక్. చెట్లు పెడితే పక్కన స్లైడ్స్ కావని. ఎన్ని కిలోమీటర్స్ ఉంది అందులో చూస్తే అర్థమైంది కానీ ఫస్ట్ తీసిన వీడియోలో. నెక్స్ట్ 55 కిలోమీటర్స్ ఇదే రోడ్. కొండలు మాత్రం అసలు వేరే ఉన్నాయి. పంట చల్లుతున్నాం. ముందు క్యాబేజీ చెట్లు అనుకుంటా. క్యాబేజా? కాదు కాదు, అవి అట్నే ఉన్నాయి కొంచెం ఆకులు. క్యాబేజీ కాదని ఏమంటారు, కాలీఫ్లవర్. టర్నింగ్స్ చూడండి ఒకటేసారి ఎట్లున్నాయి.
చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఇక్కడ. టెంపో వ్యాన్స్. ఏంది అన్న, నిన్న బండి పడబెట్టిండు అజిత్. ఎట్లా తీసుకొచ్చినాం, ఏం స్టార్ట్ చేయలే, ఏం చేయలే. స్టాండ్ తీసిండు, ఇట్లా తింపిండు, ఇట్లా లాక్ దింపి ఇట్లా స్టాండ్ తీసిన కంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ పడేసిండు, ఒకటి రైట్ సైడ్ పడేసిండు. ఏమైందిరా అంటే ఏమో ఏమో స్టోన్ ఉందనే కథలు పడుతుండు. లుక్ ఇక నా సెటప్ ఇట్లుంది. మౌంట్ ఇది రోడ్స్ ఇక ఇంత ఇదే మనకు దారుణం. అంటే ఇక ముందు పోతే వస్తాం చూడు బిడ్డ. ఎట్లా అంటే సతాయిస్తుంది రోడ్డు ఇడ. ఈ కొండలలో నడపడం క్రేజ్ ఉంది, బట్ ఇది మిస్టేక్. స్లైడ్ అయితే ఏంది కత్తం, టాటా బై బాయ్. కింద ఒక వాటర్ ఫ్లో ఉంది, ఫోటోలు దిగుతారు ఆపి. ఇంకా ముందు ఇంకుంటుంది మనకి వాటర్లోకి వెళ్ళిపోయేది, వాటర్ క్రాసింగ్స్. టెంపరేచర్ కూడా తక్కువ ఉంది ఇప్పుడు, కనీసం 13-12 ఉంటుంది కావచ్చు. ఆ టన్నెల్ అయితే 5 వరకు ఉంది అంతే టెంపరేచర్. ఫుల్ ట్యాంక్ చేయించినాం, కాజారాగా పోతే అంతేంది మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తారు కావచ్చు. ఇక్కడ టన్నల్ లాంటిది ఏమన్నా ఉందా ఇది ముందు? లేదు. ఇవి టన్నల్ చేస్తారు కావచ్చు ఇక్కడ ఏమన్నా. క్రాస్ మట్టి చూడండి, పోయింది కథ. కన్స్ట్రక్షన్ అంతా రోడ్స్ వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎట్లా అంటే ఇంత మంచిగా రోడ్స్ మెయింటైన్ చేస్తారు. లేని దగ్గర అంటే ఏదో అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న దగ్గర అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. లేని దగ్గర ఇక వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ట్రై చేసేకరికి చేస్తారు అంతే. నేను మాట్లాడుకొని నోరు నొస్తుంది కదా. సరే ఇప్పుడు క్లోజ్ చేస్తా, వీడియో స్టాప్ చేసి ఇక బాతల్కి వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేస్తా. బాతల్ దగ్గరికి వెళ్ళే రికార్డ్ చేస్తా. నాకు ఈ వ్యూస్ చూస్తే ఆపుబుద్ధి అయితే లేదు, అంత బాగున్నాయి వ్యూస్ ఇవి. ఏదన్నా మంచిది మిస్ అయితే క్యాప్చర్ చేయడమని భయం అవుతుంది, అంత మంచిగా ఉన్నాయి. ఇక్కడ కెమెరా చూసిన దానికి నా ఈ కళ్ళకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, అంత బాగుంది. దుమ్ము మొత్తం మేఘపేస్తుంది దుమ్ము. ఇక్కడ ఈ ఆల్టిట్యూడ్లో అలవాటు అయినట్టు అనిపిస్తుంది నాకైతే, ఏం ఇష్యూ లేదు. మనం నియర్లీ 10,000 feet ఇప్పటికైతే నాకు ఏ ఇష్యూ లేదు. హోమ్ స్టేస్ ఉన్నాయిగా ఇక్కడ. ఇది కోక్సార్ అట, కోక్సార్ ఊరి పేరు. వెల్కమ్ టు కోక్సార్. ఇదేంటిది, దీని గురించి నేను చూడలే. ఏంది మళ్ళా కొండ ఎక్కడమా, పొడి అమ్మ. ఇప్పటిదాకానే దిగినాము వారా, ఇంకెన్ని ఎక్కుతావు రా అయ్యా. నుంచి వ్యూ మస్తుంది. కోక్సార్ KM 7 ఆల్టిట్యూడ్ 10,300 feet. $10,300 అంటే వా సూపర్. రోహతాంగ్ మళ్ళీ ఇటు మనాలి వస్తుంది, 72 kilometers ఇట్లా పడి మనాలి. రోహతాంగ్ పాస్ ఈ రూట్లోనే పోవడమా? రిటర్న్లో నాకు రోహతాంగ్ వెళ్ళాలని ఉంది, మరి మా వాళ్ళు ఏమంటారు? ఇంద్రా ఈ రోడ్ ఎట్ట అవుతుంది, కొంచెం మనకు స్టార్ట్ అయినట్టుంది కదా. రోడ్లు పగుళ్ళు ఎందుకున్నాయి సైడ్కి? ఏమన్నా వాటర్ ఫ్లో వచ్చినప్పుడు పగిలిపోయి ఉంటాయి. మరి ఈ ఊర్లలో ఉండేటోళ్ళు భలే ఇల్లు బాగున్నాయి. అది చూడండి, ఆ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అది నీకు క్లారిటీగా అనిపిస్తలేవో, నాకు దూరం నుంచి అనిపిస్తున్నాయి కొన్ని ఇల్లు. అవి బాగుంది. ఏంది 69 అయిందా? మనం వచ్చిందే మనాల నుంచి ఆరా, ఏ రూట్ నుంచి తీసుకెళ్తుందో ఏందో అడుగుదాం.
బ్రో రోడ్ కరెక్టేనా బ్రో? రోడ్ కరెక్టేనా ఇది? మనాలి 69 అంటుంది ఏంద్రా? ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా? 57 57 అంటే 4 కిలోమీటర్స్ వచ్చినాం మనం. ఇక్కడ లారీ ఆగిపోయిందా? మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి? చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వీడే కూడా అన్నాడు మధ్యలో ఏడ తినడానికి ఉంటాయి రా అని. ప్రతి 2-3 కిలోమీటర్స్కి ఒకటి ఉంది అవి ఉంది. పైన కనిపిస్తుంది ఆ స్నో, మొత్తం స్నో అది. అక్కడ ఫాగ్ చూడండి, క్లౌడ్స్ కిందికి వస్తున్నాయి. మనం ఆ రూట్ టచ్ అవుతామా ఏంది? రోహతాంగ్ పోవాలంటే పైకి ఎక్కాలి. మనాలి నుంచి 40 ఉండే, ఇప్పుడు మనకి ఈ నుంచి 20 ఉంది. అంటే ఈ రూట్స్ అన్ని కన్ఫ్యూజ్ అవుతున్నాయి, ఎటు నుంచి ఎటు పోవడని. రోడ్ ఇప్పుడే వేస్తారు ఇక్కడ, బెటర్ నా కోసం వేసినట్టు వేస్తారు బాయ్స్. కాజా 129, చంద్రతాల్ 61. ఓడి అమ్మ, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా? ఏందంట ఇటు కింది కూడా? రే మస్తుందిగా రోడ్డు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ముందుంది ముసళ్ళ పండగ అని.